ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా అవతరిస్తోంది. ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటలీకరణ ఇలా ఎన్నో విషయాలు భారతదేశ అభివృద్ధి నమూనాను ప్రపంచ స్థాయిని పునర్నిర్మించాయి. దీనంతటికీ కారణం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలు. ఇప్పుడు ఆ నిర్ణయాలేంటో, ఆయన పాలనలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకుందాం. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता का अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లు పూర్తయ్యాయి. 12వ ఏడాదిలోకి అడుగుపెట్టారు. మొదటిసారిగా 2014 మే 26న నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఏడాది జూన్ 9న నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన తొలి ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. అలాగే నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధానిగాను మోదీ చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనను అప్రకటిత అత్యవసర పాలనగా అభివర్ణించారు. అలాగే ఈ 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించింది శూన్యమని తేల్చేశారు. మోదీ సర్కారుకు ఖర్గే 0 మార్కులు వేశారు. మరోపక్క బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మోదీ పాలన భేష్ అని మెచ్చుకుంటున్నాయి. ఈ 11 ఏళ్లలో సాధించిన ఆర్థిక ప్రగతిని, ఇతర విజయాలను ఏకరువు పెడుతున్నాయి. 100కి 200 మార్కులు ఇచ్చినా ఇవ్వొచ్చు అన్నట్లుగా మోదీ పాలనను ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నాయి. రాజకీయ విమర్శలను, రాజకీయ ప్రశంసలను పక్కన పెడితే మోదీ ఈ 11 ఏళ్ల పాలనలో మెరుపులు, మరకలు 2 ఉన్నాయి. అయితే గతంతో పోల్చుకుంటే మోదీ పాలన భిన్నంగా సాగింది అనేది మాత్రం కాదనలేని నిజం. నరేంద్ర మోదీ 2014 మే 26 సాయంత్రం 6:13 భారతదేశ ప్రధానమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు మోదీ పాలన నిరాటంకంగా కొనసాగుతోంది. వరుసగా 2014, 2019, 2024 3 పార్లమెంట్ ఎన్నికల్లోనూ కూడా మోడీ సారథ్యంలో బీజేపీ, ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశంలో సుస్థిర పాలన సాగుతోంది. నిజానికి మోదీ పాలనకు సుస్థిరత్వమే పునాది రాయి. సుస్థిర పాలనతోనే మోదీ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధికి బాటలు వేసింది. సుస్థిర ప్రభుత్వం పునాదులపైనే మోదీ ప్రభుత్వం తడబాట్లు, సంకెళ్లు లేకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. నిజమే, మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలన్నీ సంపూర్ణ విజయాన్ని సాధించలేదు. వ్యవసాయ చట్టాల వంటి కొన్ని కీలక నిర్ణయాలను అనివార్యంగా వెనక్కి తీసుకోవలసి వచ్చింది. అదే సమయంలో కోవిడ్ వంటి వైపరీత్యాలను ఎదుర్కొంటూ కూడా ఆర్థిక ప్రగతిలో లక్ష్యాలను చేరుకుంది. మోదీ తొలి ప్రమాణ స్వీకారం నాటికి 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఈ 11 ఏళ్లలో 4వ స్థానానికి చేరుకుంది. అవును, భారత ఆర్థిక వ్యవస్థ జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించింది. నిజానికిది సామాన్య విజయం కాదు. ప్రతి భారతీయుడు గర్వించదగిన విజయంగా ప్రపంచ ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు, త్వరలోనే భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని మనకంటే ఎక్కువగా ప్రపంచ దేశాల ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.
మరోపక్క మోదీ ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా అమలు చేసిన సంక్షేమ, ఆర్థిక చేయూత పథకాలు ఒకటొకటి వెలుగులోకి వస్తున్నాయి. నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం మోదీ ప్రభుత్వం అమలు చేసిన పేదరిక నిర్మూలన పథకాల ద్వారా దేశంలో ఇంతవరకు దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. అలాగే మౌలిక సదుపాయాల రంగం, సాంకేతిక ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధనలు, ముఖ్యంగా చంద్రయాన్-3 మన దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. ఆయుష్మాన్ భారత్ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకాలతో అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఒకటని కాదు, ప్రతి రంగంలోనూ ప్రపంచ స్థాయిని మించిన స్థాయిని చేరుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ విశ్వాసంతో అడుగులు వేస్తోంది. మెరుగైన ఫలితాలు సాధిస్తూ విశ్వగురు స్థానాన్ని చేరుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇక దేశ భద్రత విషయానికొస్తే ఆపరేషన్ సింధూర్ అందుకు తిరుగులేని ప్రత్యక్ష సాక్ష్యం. నిజానికి 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడి సందర్భంగా మన సైనిక శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిసొచ్చాయి. ఇక ఇప్పుడు పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచం కళ్లు తెరిపించింది. మోదీ నాయకత్వంలో నిర్మాణమవుతున్న నయా భారత్ స్వశక్తి సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడంతో పాటుగా పాక్ కవ్వింపు చర్యలకు జవాబుగా ఆ దేశంలోని 11 వైమానిక స్థావరాలను కూల్చివేయడం వరకు మన సేనలు సాగించిన సాహసోపేతమైన చర్యలు భారతదేశ ప్రతిష్టను పెంచాయి. మోదీ ప్రభుత్వం ఎన్నో విజయాలను సాధించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్నో దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. కానీ మోదీ ఒక విషయంలో మాత్రం ఓడిపోతూనే ఉన్నారు. విపక్షాల నుంచి, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నుంచి ఏ ఒక్క విషయంలోనూ మెప్పును అయితే పొందలేకపోయారు. ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి. దేశ ప్రజలు వరుసగా 3 సార్లు గెలిపించడం ద్వారా మోదీని మెచ్చుకున్నారు. చివరకు చిదంబరం, శశి థరూర్ వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం కొన్ని విషయాల్లో మోదీ భేష్ అంటున్నారు. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం మోదీ పాలనలో మెచ్చుకోదగిన అంశం ఏదీ లేదని, 11 మోడీ ప్లాన్ టోటల్ ఫెయిల్యూర్, సంపూర్ణ వైఫల్యం అంటున్నారు.